హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న జిఎస్టీ 2.0 అమలవుతున్న తీరు చూస్తుంటే దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించందే ఏమాత్రం ఫలితం ఉండదన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించి ఆఖరికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఆ పార్టీకి చెందిన ఎందరో కేంద్ర మంత్రులు, ఆ పార్టీతో సంబంధం ఉన్న లేదా ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇప్పటివరకు ఈ జిఎస్టీ 2.0 తగ్గింపు లేదా స్లాబ్ల కుదింపు వల్ల ప్రజలకు ఈ సంవత్సరం దసరా దీపావళి పండుగలు ముందే వస్తాయని, దాదాపు అన్ని వస్తువులు వారు ఉపయోగించే ప్రధాన వస్తువులన్నిటి ధరలు తగ్గుతాయని, పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా ప్రజలకు ఎంతో సొమ్ము ఆదా అవుతుందని ఇలా ఎన్నెన్నో చెప్పారు. అందరూ నిజమనుకున్నారు కూడా. ఆ విధంగా జరగాలని ఆశపడ్డారు కూడా. అయితే నిన్న అంటే సోమవారం 22వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ జిఎస్టీ 2.0 అమలు అనుకున్న విధంగా సాగడం లేదని చెప్పాలి. అందుకు కారణం ఈ జిఎస్టీ పన్ను తగ్గింపు విధానాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన, పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ బాధ్యతను అంతగా పట్టించుకోకపోవటమే చెప్పాలి. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ అంటే జిఎస్టీలో పన్నుల హేతుబద్ధీకరణ ఎలా ఉండాలి, ఏ వస్తువులపై ఎంత పన్ను ఉండాలి, పెంచాలా లేదా తగ్గించాలా, ఇలాంటి వాటన్నిటిని కూలంకషంగా చర్చించి ఎంతో అధ్యయనం తర్వాత తన నిర్ణయాలు ప్రకటించే జిఎస్టీ కౌన్సిల్ ఈ నెల 3వ తేదీన సమావేశమై ఇప్పటివరకు ఉన్న జిఎస్టీ 4 స్లాబ్లను అంటే 5%, 12%, 18%, 28%గా ఉన్న వాటిని కేవలం 2 స్లాబ్లుగా అంటే 5 లేదా 18% కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సహజంగానే దేశంలోని దాదాపు ఎన్నో పలు రంగాల ఉత్పత్తులు, వివిధ సంస్థలు అందించే సేవలు భారీగా తగ్గి ప్రజలతో లాభం పొందుతారని అందరూ ఆశించారు. ప్రధాని కూడా అదే నమ్మకంతో ఉన్నారు. సుమారు వివిధ రంగాల్లోని 375 వస్తువులు లేదా సేవలపైన జిఎస్టీ భారీగా తగ్గింది. దీంతో ఆ ప్రయోజనం అంతా ప్రజలకే బదలాయింపు జరిగేలా కనుక ప్రభుత్వం చూస్తే నిజంగానే ప్రధానమంత్రి చెప్తున్నట్టు ప్రజలందరికీ ముందుగానే దసరా దీపావళి ముందుగానే వచ్చేవి. వాళ్ళ జేబులు నిండేవి, వాళ్ళ కోరికలు తీరేవి. ప్రధాని అన్నట్టుగా పర్యటన చేసేవాళ్ళు, ఫ్యామిలీతో కలిసి చక్కగా బయటకు వెళ్ళి నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, రకరకాల వస్తువులు కొనేవాళ్ళు, ఇంకా నాణ్యమైన సుఖమయమైన జీవితం గడిపేవారు. ఇదే జరుగుతుంది అనుకుంటే సోమవారం 22వ తేదీ నుంచి ప్రారంభమైన జిఎస్టీ తగ్గింపు అమలు మాత్రం చాలా చోట్ల దేశంలోని అత్యధిక ప్రదేశాల్లో చాలా వరకు జరగలేదని చెప్పాలి. ఒక కార్లు లేదా 2 వీలర్ల ధరలు, వీటితో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వీటన్నిటి మీద తప్పితే ప్రధానమైన నిత్యావసరాల ధరలు, మందులు, ప్రజలను వెన్నువిరుస్తున్న ఇన్సూరెన్స్ సేవల ప్రీమియంలు ఇవి ఏమాత్రం తగ్గలేదు. చాలా చోట్ల అత్యధిక ప్రదేశాల్లో పెద్ద పెద్ద మాల్స్ మొదలుకొని హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లు దగ్గర నుంచి చిన్న చిన్న కిరాణా షాపుల వరకు నిన్న ఇవాళ ఎక్కడా కూడా తగ్గింపు ధరలు అమల్లోకి రాలేదు. దీంతో చాలామంది ప్రజలు అంటే కార్లు, 2 వీలర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్ళు తప్ప మిగిలిన అన్ని వస్తువులు కొనేవారందరూ కూడా డేలా పడ్డారు. మరి జిఎస్టీని సక్రమంగా అమలుపరచాల్సిన అధికారులు ఏమయ్యారు? జిఎస్టీ అధికారులు, తూనికలు కొత్తల శాఖల అధికారులు ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఈ 2 శాఖల అధికారులతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు కూడా ఆ బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో లేదా అలసత్వం వహించడంతో చాలా చోట్ల తగ్గింపు ప్రయోజనం ప్రజలకు బదలాయింపు జరగకపోగా వ్యాపారులు ఎక్కువగా లబ్ధి పొందారు. ఇందుకు కారణం కేవలం నేను ముందే చెప్తున్నట్టు అధికారుల అసమర్థత, సమన్వయ లోపమే. అందువల్ల నేను ఇందాక అన్నట్టు మోడీ సర్కారు కరుణించినప్పటికీ కూడా అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో వ్యాపారులు కూడా తమ లాభాపేక్షను కాస్తైనా కనీసం ఈనాళ్ళ తర్వాత ప్రభుత్వం విధించిన ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు అందించడానికైనా సరే ఏమాత్రం ముందుకు రాకపోవడంతో
ఈ ప్రయోజనం ఈ జిఎస్టీ 2.0 అనే విప్లవాత్మక ప్రకటన వల్ల దేశ ప్రజలకు ఆశించిన లబ్ధి చేకూరలేదు. వాహనాల ధరలు కూడా తగ్గాయంటే అందుకు ప్రభుత్వం ప్రకటించినంత చొరవతో పాటు దేశీయ వాహన దిగ్గజమైన టాటా మోటార్స్ ముందస్తు ప్రకటించిన ఈ వాహనాల తగ్గింపు ప్రయోజనం కూడా ఎంతో మేలు చేసిందని చెప్పాలి. ముందు నుంచి ఉన్నట్టే టాటా మోటార్స్ ఉత్పత్తి చేసే వాహనాలన్నిటిపైన ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీ పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకి బదలాయిస్తున్నట్టు ప్రకటించి ఆ రంగంలో మిగిలిన వ్యవహార సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. అప్పటి వరకు ఈ ప్రయోజనం పూర్తిగా ప్రజలకే బదలాయించాలా లేదా కొద్దిగా బదలాయించి కొద్దిగా తాము ఉంచుకోవాలా అనే మీమాంసలో ఉన్న చాలా కంపెనీలు టాటా మోటార్స్ ప్రకటనతో తప్పనిసరి తాము కూడా ఈ జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని తమ వాహనాలను కొన్ని వినియోగదారులకు పూర్తిగా బదలాయిస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ఆ మేరకు నిజంగానే కార్లు, 2 వీలర్స్ కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కింది. కార్ల ధరలు అయితే కనీసం 50,000 నుంచి 3.5 లక్షల వరకు తగ్గాయి వాటి రేంజ్ ధరలను బట్టి. అదే 2 వీలర్స్ అయితే 8,000 నుంచి 16,000 వరకు తగ్గాయి. ఇదే కావులో టీవీలు, వాషింగ్ మెషిన్లు ఇట్లా ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసే చాలా కంపెనీలు కూడా ధరలను తగ్గించడంతో ప్రజలకు వాటిని కొన్న ప్రజలకు ఆ మేరకు ప్రయోజనం చేకూరింది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మిగిలిన వాటి మాట ఏమిటి? మిగిలిన వందలాది ఉత్పత్తులు, ప్రజలు నిత్యావసరంగా ఉపయోగించే సరుకులు, సబ్బులు లేదా టూత్ బ్రష్లు, పేస్ట్లు వీటన్నిటి మీద కూడా ఎంతో తగ్గాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఎటువంటి చర్యలు నిన్న ఇవాళ దేశీయ మార్కెట్లో కనపడలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా కనీసం జిఎస్టీ ఇప్పటి వరకు తగ్గించిన ధరలకు ముందు రేట్లు, జిఎస్టీ 2.0 తర్వాత తగ్గిన రేట్ల పట్టికలు కూడా దాదాపు అన్ని చోట్ల కనిపించలేదని చెప్పాలి. కొద్ది చోట్ల కనిపించినప్పటికీ కూడా బోర్డులు అయితే పెట్టారు కానీ వాటి ప్రయోజనాన్ని మాత్రం ప్రజలకు అందించలేదు. ఇందుకు కారణం కేవలం అధికారుల అలసత్వము, సంబంధిత శాఖల దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న వివిధ సంస్థలు కానీ వాటికి బాధ్యత వహించి ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ అని చెప్పాలి. కేవలం ప్రధానమంత్రి ప్రకటన చేశారు తప్పితే ఆ దిశగా సుమారు 3 వారాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా, వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఏ శాఖ కూడా వర్తక సంఘాలతో కానీ వినియోగదారులతో కానీ సమావేశాలు జరిపినట్లు ఈ జిఎస్టీ 2.0 అంటే ఈ పన్నుల తగ్గింపు, స్లాబుల కుదింపుపై వారితో సమగ్రంగా చర్చించి విధానాన్ని సమగ్రంగా ఎలా అమలు పరచాలన్న దానిపై కానీ వారితో చర్చలు జరిపి వారి మనోభావం తెలుసున్నట్టు కానీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యతను వారికి మరీ గుర్తు చేయాల్సిన పరిస్థితి కానీ కనిపించదు. అందువల్లనే వ్యాపారులు కూడా ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నట్టున్నారు. ఎక్కడ బోర్డులు లేవు, తగ్గించిన ధరల అమలు లేదు. ఇక హెల్త్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు వీటి ప్రీమియంలు ప్రతి ఏడాదికి పెరుగుతూ ప్రజలు వెన్ను విరుస్తూ అవసరమైతే ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం మానేద్దామని అనిపిస్తుంది. కానీ ఇంత ప్రీమియం మనం కట్టలేమంటూ చాలామంది వెనుకడు వేయాల్సిన పరిస్థితిని ఇవి జిఎస్టీ 2.0 తగ్గించింది. ప్రీమియంపై పన్నును గణనీయంగా తగ్గించినప్పటికీ కూడా ఆ ప్రయోజనాన్ని అందించేందుకు 1-2 కేంద్ర ప్రభుత్వ రంగంలో నడిచే ఇన్సూరెన్స్ సంస్థ తప్ప మిగిలినవేవి ముందుకు రాలేదు. ఏవేవో సాగులతో, మాయ లెక్కలతో ఆ తగ్గింపు ప్రయోజనం మొత్తాన్ని పాలసీదారులకు కాకుండా తమకే దక్కేలా ఇవి జాగ్రత్త పడుతున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ప్రధాని మోడీ చెప్పింది ఒకటి, ఆయన ఆశించింది ఒకటి, ఆయన జరుగుతుందని భావించింది ఒకటి. అదేవిధంగా నిర్మలా సీతారామన్ లాంటి వారు ఎంతో అధ్యయనం తర్వాత ఈ విధానం ప్రకటిస్తే ఆ ప్రయోజనాలు దక్కకుండా వ్యాపారులందరూ కలిసి చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విషయమే వ్యాపారం ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానాలు ఎంతగా ఉంటున్నాయి. వారు ఏం చెప్తున్నారంటే తాము ఎప్పుడూ పాత జిఎస్టీ ప్రకారమే వస్తువులు కొన్నాం కాబట్టి అవన్నీ పూర్తిగా సేల్ అయ్యే వరకు కొత్త జిఎస్టీ ప్రకారమే తగ్గించిన ధరలతో తమకు ఆ వస్తువులు అందే వరకు ధరలు తగ్గించలేమని చెప్తున్నారు. మరి బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకొందరైతే సాఫ్ట్వేర్ అప్డేషన్ జరుగుతుంది అంటున్నారు. అదే జరిగినట్లయితే ఎప్పుడో జిఎస్టీ తగ్గింపు ప్రకటన వెలువడింది ఈ నెల 3వ తారీఖు. అక్కడి నుంచి 18 రోజులకు వ్యవధి ఉంది.
19 రోజులు ఈ వ్యవధిలో ఎన్ని జరిగి ఉండాల్సింది, కానీ అవేమీ వాళ్ళు చేయలేదు. దానికి కారణం మరేమీ లేదు, వచ్చి ఈ లాభాలను కూడా వారు పూర్తిగా తమకే దక్కాలనుకోవటం. ఈ విధంగా చూస్తూ ఉంటే మోడీజీ వరమిచ్చిన వ్యాపారులు వరమేమలేదని, వ్యాపారులు కరుణించలేదన్న సన్నంగా వినియోగదారుల పరిస్థితి మారింది. దీన్ని చక్కదిద్దాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లుగా ఈ GST 2.0 ప్రయోజనాలు ప్రజలకు దక్కే అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.